బైబిల్ బలపడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన మేలు చూడనడుతూ, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం బల్లలో చేయవేక మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచ్చినాను మనం అందరం కలిసి మనము చదువుకుందాం. 27-28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రల నుండి త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు రక్తమును గూర్చు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి రొట్టె తిని ఆ పాత్రల నుండి త్రాగవలెను. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనమందరం కలిసి మనం చదువుకుందాం. ఇది కూడా భాగాన్ని గట్టిగానే చదువుకుందాం. 5వ వచనం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇక్కడ హెచ్చరిక చేస్తూ మనం చూస్తూ వచ్చాం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా పరీక్షించుకున్న తర్వాత ఏం చేయాలా? మనం భ్రష్టులు కాకున్నట్టుగా మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి, మీరు భ్రష్టులు కాని ఎడల. ఎందుకంటే భ్రష్టత్వం అనేది సంభవిస్తూ ఉంది. భ్రష్టత్వం అనేది వచ్చినప్పుడు నాశన పుత్రుడు బయలుదేరతాడు. నాశన పుత్రుడు వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని నాశనం చేయకుండా కుటుంబాన్ని కూడా వాడు నాశనం చేయడానికి ఇష్టపడతాడు. ఒక వ్యక్తి భ్రష్టత్వంలో వెళ్ళిపోతే ఆ వ్యక్తిని బట్టి కుటుంబం నష్టపోతుంది. కుటుంబం నష్టపోవడమే కాకుండా ఆత్మీయ జీవితం ఎంతో భయంకరమైన స్థితిలో దిగజారిపోతుంది. మనకు అనుకుంటాం, నేను చెప్తున్నాడు వాక్యం బాగా ఇట్లా చూస్తుంటే భక్తి పరురాలు నువ్వు అనుకోవచ్చు. నీ భక్తి అనేది నీకు తెలుసు, నా భక్తి అనేది నాకు తెలుసు. భక్తి విషయంలో సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు అపోస్తల కార్యంలో, మనస్సాక్షి విషయంలో దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎట్లా తన మనస్సాక్షి కలిగి ఉన్నాడో తను చెప్పగలుగుతూ వచ్చాడు. ఎందుకంటే మనస్సాక్షి అనేది అది కూడా ఒకసారి అపోస్తల కార్యములు ఒక మాట ఒకటి మనం జ్ఞాపం చేసుకుందాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు. అంటే ఎవరి ఎదుటంట? దేవుని ఎదుటను మొట్టమొదటిగా, రెండవది మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషం. అంటే మనసుకు మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. మనస్సాక్షిని కోల్పోయినామంటే మన మనసే పాడైపోయినట్లే. అంటే దేవుని ఎదుటను, రెండవది మనుషుల ఎదుటను. ఒకవేళ మనుషుల ఎదుట మనస్సాక్షి కలిగినట్టుగా ఒకవేళ ఉండొచ్చు, నీ మనసు నా మనసును దేవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. అందుకని పౌలు ఆ మాట అంటున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, మీరు విశ్వాసము గలవారే ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, మనల్ని మనమే శోధించుకోవాలా. నేను నిన్న కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ప్రభువా, మా పైనటువంటి సేవకులు అంటే మాకంటే అనుభవం పాత సేవకులు 10 దినాలు
ఈ జనరేషన్ కాదు, దానికంటే ఒక 2000 పైన నుంచి 2000 పైన. ఇంకా నీకు నువ్వు రక్షించబడినట్టు పాత దినాల గురించి జ్ఞాపం చేసుకుంటే కూడా ఆ దినాల్లో సంఘము, సేవకు కుటుంబాలు ఎట్లా ఉండేటివంటే, సంఘములో అంతా పరిశుద్ధులు ఎక్కువ ఉండేవారు, సంఘములో అనేకులు కూడి వచ్చేవారు. వారితో పాటు సేవకుని పిల్లలు కూడా కలిసి కొంత సేవలో ఆత్మీయంగా ఎదిగి ఆయా కృపావరములు, తలాంతులు వాడబడి వారు వాటిలో అభ్యాసం పొంది సంఘాలలో వాడబడుతూ పై స్థాయికి వెళ్ళిపోయారు. ఆ దినాల్లో సంఘములు అట్లా పిల్లలు సిద్ధపాటు కలిగి ఉండేవారు. కానీ మా జనరేషన్కి వచ్చే తలకే ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నది, కానీ మా గురించి నేను అనుకుంటే మాకు విశ్వాసులైన వారు ప్రారంభము లేరు. ఏమంటే దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చేటి పత్తికొండకు వచ్చాం. మా పిల్లలను పరామర్శించిన వారు లేరు, ఆత్మీయంగా ఉండు అని హెచ్చరించిన వారు లేరు, ఎవరైనా తలాంతు కీబోర్డు వాయించేవారు కాదు, తపాలు వాయించేవారు లేరు. అయినప్పటికీ కూడా ఏ తలాంతు లేని పరిస్థితిలోనికి మేము ఉంటూ వచ్చాం. అయితే పిల్లలు వారి కొద్ది వాళ్ళు ఏదో కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎట్లా మేము ఆత్మీయ ఎదిగిండాలి? ప్రభు నాతో మాట్లాడి చెప్తున్నా. నన్ను కూడా రక్షించబడిన తర్వాత ఏ సేవకుడు పరామర్శించలేదు, ఏ సంఘ పెద్ద వచ్చి పరామర్శించి నువ్వు దైవికంగా ఇట్లుండు, ఆత్మీయంగా ఉండు, నువ్వు మారుమనసు పొందినావా, ఎప్పుడు పొందినావు, ఏ వాక్యం చేతి పొందినావు, నువ్వు బాప్తిసం ఎట్లా తీసుకున్నావు, ఏ రీతి తీసుకున్నావు, బాప్తిసం తీసుకుని దేవుడు ఎట్లా వాగ్దానం ఎట్లా మాట్లాడాడు అని అడిగిన వారు కూడా నాకు లేరు. కానీ దేవుడు చక్కగా నాకు వాక్యం ద్వారా మాట్లాడడం వలన సంఘములో ఒంటరితనం ఉన్నట్టు, అంతమంది ఉన్న ఒంటరితనంలో దేవుడు నన్ను సిద్ధపరిచినట్టుగా నేను నేర్చుకుంటూ రావడం వల్ల దేవుడు సేవకు వచ్చిన తర్వాత కొన్ని అవమానాలు, నిందల్లో, ఒంటరితనములో విడిచిపెట్టబడిన తర్వాత దేవుడు అనేక సంగతి నేటి వరకు కూడా దేవుడు మాట్లాడుతుండి నన్ను బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ రీతిగా దేవుని చేత మనము శోధించబడాలి. దేవుడి చేత శోధించబడిన తర్వాత మనం దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ఇక్కడ పరిపూర్ణులుగా చేస్తాడు. ప్రభు కొన్నిసార్లు మనల్ని ఆ రీతిగా అప్పగిస్తాడు. ఎవరిని? విశ్వాసిని. కానీ విశ్వాసం భక్తిలో నుండి తొలగిపోతే అని మనం గమనించాలి. ఇక్కడ విశ్వాసం అనే భక్తిలో నుండి తొలగిపోతే దాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం జ్ఞాపం చేసుకుందాం. అందుకనే పౌలు ఈ మాట అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనములో ఒక చక్కని మాట అంటూ వచ్చాడు. ఏమన్నాడమ్మా? లోకములో మీకేముంటుందంట? లోకములో మీకు శ్రమ కలుగును. ఏం తెచ్చుకోవాలంట? శ్రమలు ఉంటాయి. లోకంలో మనకేముంటాయి? శ్రమలు ఉంటాయి. అయినను మనం ఏం కలిగి ఉన్నామంట? ధైర్యము తెచ్చుకోవాలి. ప్రభు అంటాడు, లోకము నన్ను ద్వేషించినది, లోకము నన్ను ద్వేషించినది. అయితే నన్ను బట్టి మీరు కూడా ద్వేషించబడతారు. లోకము నన్ను ద్వేషించింది, నన్ను బట్టి మీరు కూడా ద్వేషించబడతారు. అయితే లోకము నేను జయించున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. అయితే లోకమును జయించేది మీ విశ్వాసం అని పౌలు కూడా చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనగా విశ్వాసం అంటే భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఉంటామో దేవుడు ఒక వాగ్దానం చేస్తూ వచ్చాడు. రోమపత్రిక 8:31 అంటాడు. ఏమన్నాడు అక్కడ? ఒక మాట చూడమ్మా. రోమ 8:31 ఇట్లుండగా ఏమందుము? చాలు. కాబట్టి దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు విరోధులను కూడా ఉంచాడా? ఉంచినాడా? అందుకని అంటాడు సామెతలు 16:3లో ఒక మాట అంటాడు. సామెతలు 16:3లో అక్కడ ఒక మాట రాయబడింది. ఏముందమ్మా? 4వ వచనం అనుకుంటా చూడు.
ఆ, నాశన దినమునకు. కాబట్టి ఒకవేళ నిన్ను నాశనం చేయాలనుకుంటే దేవుడు ఎవరిని పెట్టాడంట? ఎవరు భక్తిహీనుడంటే? ఎవరు భక్తిహీనులంటే? భక్తి విడిచిన వారే భక్తిహీనులు. మందిరానికి వచ్చింటారు, కొంతకాలం అయిన తర్వాత ఏమవుతారు వాళ్ళు? భక్తిహీనులు ఎందుకు అవుతారు? భక్తిహీనులమ్మా? మనం కొద్దిగా నేర్చుకోవాలి ఈ విషయం ఇక్కడ. ఎందుకంటే మనం అందరం ఒక దినం పరలోకం పోవడానికే ఇక్కడ మనం సిద్ధపడుతున్నాం. ఏదో తాత్కాలికంగా ఏదో జీవించి ఏదో ఇక్కడ ఉండి లేదా ఏదో చేతులు ఎత్తి ఏదో తిని మళ్ళీ ప్రేజలాడని చెప్పుకొని వారమంతా ఇష్టానుసారంగా ఉండి ఎవరి ఇష్టానుసారం తిరిగి నేను భక్తి పరురాలని చెప్పి అంబక్ చేసుకుంటా మన ఇష్టానుసారం జీవిస్తే మనమే భక్తిపరులము. భక్తి అనేది అంతరంగంలో అది ఎప్పుడు ఏం చేస్తుందంటే ఉబుకుతూనే ఉంటుంది. దేవుని మందిరం గురించి ఆశ. అందుకనే అంటాడు దావీదు, ఏమంటాడు? కోరా కుమారులు దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు. 42 కీర్తన మొదటి వచ్చిన దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణము. అంటే ఒక విశ్వాస జీవితములో ఎప్పుడైతే భక్తి అనేది ఎక్కువ ఉంటుందో, దైవికమైన విధానాలు ఉంటామో, దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క సహవాసములో, ఆత్మసంబంధమైన మందిర విషయంలో మనము ఎట్లుంటామంట? తృష్ణ కొరే వారిగా ఉంటాం, ఆసక్తి కలిగిన వారంగా ఉంటాం. భక్తి ఒకవేళ పోయిందంటే సామెతలు 14 అంటాడు. ఆ మాట భలే అద్భుతంగా రాస్తాడు సొలొమోను కూడా ఆ మాట. సో భక్తి విడిచిన వాని మార్గము వానికి ఏమవుతుందంట? అంటే ఎప్పుడు భక్తి పోతుంది? విశ్వాసం క్షీణించినప్పుడు భక్తి పోతుంది. విశ్వాసము జీవితంలో మనం ఎదుగుదల లేనప్పుడు భక్తి పోతుంది. అందుకనే విశ్వాసం అనేది పోగొట్టుకున్న వెంటనే మనిషికి ఒక భయం వస్తుంది. విశ్వాసం అనేది ఎప్పుడైతే మనము పోగొట్టుకుంటామో ఒంటరితనంలోకి కూడా వస్తాము. విశ్వాసం అనేది మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో మనము మన ఆలోచన ప్రకారంగా మనము నడుచుకుంటాం. నేను చేసేది కరెక్టేలే, ఏం సంఘం చెప్పాలా, నా ఇష్టం, నేనే ఇంటికాడ పెట్టుకుంటా మీటింగు, నేనే పోతాను ఈటింగు, నేనే అన్ని చేస్తాను మీటింగ్ అంటారు. అంతేనా కదా? అంటే స్వార్థంలోనికి వచ్చేస్తాడు మానవుడు. అందుకనే మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా విందాం. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, భక్తి విడిచిన వాని మార్గం వానికే వెక్కసమగును. అందుకనే ఒక వ్యక్తిని మనం మళ్ళీ పరిచయం చేసుకుందాం. మనకు తెలిసిన వ్యక్తే, చాలాసార్లు వింటుంటాం. ఆ వ్యక్తి యొక్క భక్తిని గురించి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోకి వద్దాం. మళ్ళా మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో 6వ వచనం. సిక్లాగ్ అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లాకు యూదారాజుల వశమున. అంటే సిక్లాకు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సిక్లాకులో ఇక్కడ ఎవరున్నారని ఇక్కడ చూస్తున్నాము? దావీదు భార్యలు, దావీదు పిల్లలు, దావీదుతో ఉన్నటువంటి 600 మంది, వీళ్ళందరూ కలిసి ఎక్కడున్నారు? ఎందుకు సిక్లాకులో ఉండాల్సి వచ్చింది? కదా? మొదటి వచనం చదువు ఇప్పుడు. తర్వాత దావీదు కాబట్టి ఇక్కడ సౌలు నన్ను చంపకున్నట్టుగా నేను తప్పించుకొని మరి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒక దినం తర్వాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినం నేను సౌలు చేత నాశనం అవుతా. ఇప్పుడు నేను ఎక్కడికి పోలా? ఫిలిప్పీస్ దేశానికి పోలా. ఎక్కడికి పోలా? ఫిలిప్పీస్ దేశానికి పోలా.
దావీదు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే భక్తి పోగొట్టుకున్నాడని గమనించాలి ఇక్కడ మనం. ఇక్కడ భక్తి అనేది పోగొట్టుకున్నాడు. దావీదుకు భక్తి పోయింది కాబట్టి, విశ్వాసం పోయింది కాబట్టి భయం అనేది ఇక్కడ సంభవించినట్టుగా మనం చూడవచ్చు. ఏమొచ్చింది ఇక్కడ? భయం వచ్చేసింది. ఒక విశ్వాసికి ఎప్పుడైతే విశ్వాసం పోగొట్టుకున్న తర్వాత హృదయంలో భయం అనేది ప్రవేశిస్తుంది. ఈ భయం అనేది మానవునికి ఆవరిస్తుంది, ఎవరికైనా సరే. విశ్వాసం పోగొట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడు, ఆ వ్యక్తి పరిస్థితి ఎట్లుంటుందో నీకు అనుభవం కూడా ఉండవచ్చు. ఎవరైనా విశ్వాసం పోగొట్టుకొని దేవుని సన్నిధిని కనబడకపోతే ఆ వ్యక్తిని నువ్వు పలకరించినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడే మాటలు కూడా నువ్వు విను, ఏమొస్తాయో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ దావీదు మరి విశ్వాసమును పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు, భక్తిహీనునిగా చేయబడ్డాడు. అందుకనే ఇప్పుడు తన సొంత నిర్ణయం ప్రకారము నేను నడుచు మార్గం సరైంది అని తనకు తెలుసుకుని తన సొంత నిర్ణయంతో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఫిలిప్సుల దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఫిలిప్సుల దేశం. అందుకనే అక్కడికి వెళ్తే సౌలు నన్ను తరమడు, నేను సురక్షితంగా ఉంటాను, నేను క్షేమంగా ఉంటాను అనే ఒక ఆలోచనలోనికి వచ్చాడు. ఎట్లున్నాడంట? ఒక ఆలోచనలోకి వచ్చాడు. అయితే ఇక్కడ ఆలోచన ప్రకారం వచ్చి ఎవరిని ఆశ్రయించాడు? ఇక్కడ శ్రమకాలమున భక్తిహీనును ఆశ్రయించడం ద్వారా కీలు విరిగిన వాటితో సమానమైన బైబిల్ రాయబడింది. శ్రమకాలమున నువ్వు భక్తిహీనుని ఆశ్రయించిన ఎడలా కీలు విరుగు వానితో సమానమని రాయబడింది. అంటే శ్రమ వచ్చినప్పుడు మనము ఎవరిని ఆశ్రయించాలా? మనం దేవుని ఏం చెప్తాం ఇక్కడ? ఖచ్చితంగా మనం ఆశ్రయించేదంత ఎవరిని? భక్తిహీనుని, మనుషులే. అందుకని ఇక్కడ చాలాసార్లు ఇక్కడ మనం నేర్చుకో విషయాలు ఎన్నో పాఠాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే దావీదు తన సొంత నిర్ణయం, తన సొంత ఆలోచన, తన సొంత ప్రయాణం వెళ్ళి ఇప్పుడు ఎవరిని ఆశ్రయం చేసినాడు? ఇక్కడ ఆకీషును ఆశ్రయం చేసుకున్నాడు, ఆకీషుతో సహవాసం చేశాడు. ఆకీషు కూడా దావీదును నమ్మాడు. అందుకనే దావీదు యొక్క భక్తి జీవితం ఎట్లుందంటే ఇక్కడ చూడండి, ఇదో అధ్యాయంలోనే ఒక మాట, 29వ అధ్యాయము 7వ వచనం మనం అందరం చదువుదాం. 7వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దానిని చేయకుండానట్లు 6వ వచనం ఇప్పుడు చదువుదాం. మరి 6వ చదువుదాం. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుటకు నా దృష్టికి అనుకూలమైనదని నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మనకు గమనిస్తే 6వ వచనములో, కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ లోకం అనేది ఎవరిని మెచ్చుకుంటుందని కూడా మనం గమనించాలి. ఇక్కడ ఎవరిని మెచ్చుకుంటుంది లోకం? ఇప్పుడు నేను భక్తిగా ఉండి కటాకంటిగా వాక్యం యథార్థంగా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, మానుకో అని హెచ్చరిక చేస్తే నా గురించి ఏమనుకుంటారు? భక్తిగా ఉండి ఆత్మీయంగా ఉంటే అన్న వాక్యం ఇచ్చాడు, దైవ ప్రవణం దర్శించామని ప్రార్థన చేసుకొని సరిచేయబడతాం. ఒకవేళ లోపల భక్తిహీనత ఉందనుకో ఏం చేస్తారు? ఆయన ఎప్పుడు హెచ్చరిక చేస్తాడు, గద్దెంపు చేస్తాడు, ఆయన వాక్యం ఏముంటుంది? ఆయన చూడు ఎంత బాగా చెప్తాడు, నిన్ను ఆశీర్వించును గాక, నిన్ను దీవించును గాక, నీ పిల్లలు ఆశీర్వించు. అబ్బా ఏం అదే ఆశీర్వాదం. ఏం చెప్తావు? భూసమాసం తీసుకొని. అర్థమైందా? అంటే మనం ఇక్కడ లోకము
లోకం అనేది ఎవరిని మెచ్చుకుంటాంది? లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభు విశ్వాసికి. భక్తి విడిచిన మార్గం అని వ్యక్తం అయిపోయింది. ఇప్పుడు మనము ఎవరిని ఆశ్రయం చేసుకుంటున్నాము? అన్యులను ఆశ్రయం చేసుకుంటున్నాము. కాబట్టి భక్తిహీనుడు అనేటువంటి వ్యక్తి ఎట్లా నటిస్తాడో మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తిహీనత అయిపోయినాక నటించే జీవితం, నకిలీ జీవితం అని చెప్పచ్చు. ఇక్కడ ఏ జీవితము? నకిలీ జీవితం. భక్తి పోయింది, నకిలీ. ఊరికి పైకి ఆదివారం తెల్ల గుడ్డలు వేసుకుంటాం, బాగుంది, ప్రేజ్లాడక సిస్టర్ ప్రేజ్లాడ్. ఇంకా భక్తిలాగా బైబుల్ పెట్టుకొని సీమ కూడా దొక్కుకొని, సీమ వస్తే పక్కకు వచ్చి అడుగు పెట్టుకొని వచ్చి ఆడుంటాం, మందులో కనపడతాం. ఏం బ్రదర్ ప్రేజ్లాడ్, బా ఏం స్వరము, సిస్టర్ ప్రేజ్లాడ్ సిస్టర్, బా ఏం మాటలు. కానీ భక్తి విడిచిన జీవితము ఉందని దేవునికి తెలుసు, నీకు తెలుసు. నిన్ను లోకం మెచ్చుకుంటోంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈనాడు భక్తి లేని వారు పరిపాలన చేస్తున్నప్పుడు, భక్తి లేని వారు ఏలుబడి చేస్తున్నప్పుడు అసలు దేవుని ఆత్మయే లేదు. బైబిల్ పట్టుకొని కూర్చోని ఉంటారు గేట్ల కాడ. ప్రెజలాడక్క ప్రెజలాడున్నా వాళ్ళు చెప్తుంటే జ్ఞానంతో తెలివితో మాటలు, బా ఎటువంటి భక్తులు మీ కాలంలో ఎట్లా జరుగుతుందన్నా అంటే, బాబా ఏం పరిచర్య అంటే ఇదేనా అంటే ఇది మనం ఏం చూస్తాం? ఇది నకిలీ విశ్వాస జీవితం చూస్తున్నాం ఇక్కడ మనం. అర్థమైందా నేను చెప్పేది? ఏ విశ్వాస జీవితము? నకిలీ. దావీదు విషయంలో ఆయన అంటాడు, నీవు నా దృష్టికి మర్చిపోయినారా? నీవు నా దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నావు కదా. కాబట్టి నువ్వు నా దృష్టికి ఇంకా ఏమంటాడు ఇక్కడ చూడు, ఇక్కడ ఏమంటాడు? బండిటి చదవండి. కాదు వాటి వరకు చాలు. ఇక్కడ ఒక మాట అంటాడు, చూడండి, చదువునా? ఆ మాట రావాలా? ఏమంట? దైవదూత అంట. మళ్ళా దేవదూతన దెయ్యం దూత అని మనకు తెలియదు. ఏ దూత? దేవదూత, దైవదూత. నీ యందు నాకు ఏ దోషము? ఎవరంటున్నారు? ఆకీష్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నిన్ను నన్ను యథార్థ పరులుగా ఉండి దైవికంగా ఉంటే మనల్ని ఎవరు మెచ్చుకోరు? మెచ్చుకుంటారా? ఎవరు మెచ్చుకోరు. ఇప్పుడు మనల్ని దుర్మార్గంగా ఉండి కీడి చేసుకుంటూ ఉండి ఇష్టానుసారంగా జీవిస్తుంటే శభాష్ అంటారు మన దగ్గరకు వచ్చి. బ్రదర్ టీ తాగుతారా, భోజనం చేస్తారా, చేయండి బ్రదర్, ఇంకొక అర్ధ బిర్యానీ వేసుకో బ్రదర్, తినండి బ్రదర్. బా చాలా ప్రేమ గలవాడే వ్యక్తి. ఎటువంటి వాడంట? చాలా. ఎందుకు? నకిలీ ఉంది, నకిలీ విశ్వాసం, మోసపరిచేటువంటి మనస్తత్వం, ఎదుటివాన్ని మోసపరిచేటువంటి నటించే జీవితం, విశ్వాస భ్రష్టత్వంలో ఉండి విశ్వాసిగా నటించే జీవితం. కాబట్టి ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో ఎందుకు ఇట్లా మారాడు? దావీదు ఈ రీతిగా స్థితిలోనికి రావడానికి కారణమేమి కదా? మొదటి సమయాల గ్రంథంలోనే 19వ అధ్యాయం 18వ వచనములో అక్కడ మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. 19వ అధ్యాయం 18వ వచనం చూడు. అలాగున కాబట్టి ఇక్కడ అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి అని రాయబడింది ఇక్కడ. అంటే ఇక్కడ మనం గమనించవలసిందంటే ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నప్పటికీ తేడా. సౌలు నుంచి తప్పించుకొని దావీదు ఎవరి దగ్గరికి వచ్చి ఆశ్రయంగా ఉన్నాడు? ఇక్కడ సమూయేలు దగ్గర ఉన్నాడు. అంటే సమూయేలు ఎవరు? ప్రవక్త. సమూయేలు ఎవరు? ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. అయితే ఇప్పుడు సమూయేలు సలహాదారుడిగా ఉన్నాడు ఇక్కడ. ఎవరికి? దావీదుకు. అంటే
దావీదు తప్పిపోకుండా, దావీదు మార్గం తప్పిపోకుండా, దావీదు ఆత్మీయంగా నడిపించబడ్డానికి కొరకై సలహాదారుడుగా ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అంటే సమూయేలు ఉన్నాడు. ఇక్కడ సమూయేలు చనిపోయిన తర్వాత దావీదుకు సలహాదారుడు లేడు. ఇక్కడ దావీదును నడిపించేవారు ఇక్కడ లేరు. ఇక్కడ దావీదును పరామర్శించేవారు లేరు. ఇక్కడ అందుకనే దావీదు ఇప్పుడు మార్గం తప్పిపోయేవాడిగా అయినాడు. దేవుని దగ్గర విచారించడం తొలగిపోయింది ఇప్పుడు. అందుకనే సమూయేలు లేడు ఇప్పుడు ఇక్కడ. అందుకనే ఒక విశ్వాసికి సలహాదారుడు అనేది చాలా అవసరము. అందుకని సంఘాలను ఎక్కడ పోయినా, ఎవరి దగ్గర పోయినా, ఒక ఇంటికి పోయినా ఇంతకుముందు పోతే మాట్లాడుతూ వచ్చిన తర్వాత, అన్న మా కూతురు పలానా స్థలంలో ఉందన్నా, ప్రార్థన చేయండి అన్న అని ఫోన్ చేసి మాట్లాడించి వీడియో కాల్ పెడుతూ వస్తే నాకేం పరిచయం లేదు ఆ పాప. వాళ్ళమ్మ కూడా కొత్తగా పరిచయమే మాట్లాడి అని తర్వాత అని ఫోన్ ఇస్తే, అంకుల్ ప్రేజిలాడన్న. ప్రేజిలాడమ్మా, ఏం పేరంటే పలాని పేరు చెప్పా. ఇది నన్ను వాక్యం చదువుకున్నావమ్మా నువ్వు అన్నా అంటే, లేదు అంకుల్ అన్నా. ఉదయం లేస్తాను నువ్వు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభుని ఆరాధించి వాక్యం ప్రార్థన చేసుకోవాలి. మధ్యాహ్నం సమయం ఉన్నప్పుడు చేసుకోవాలి, రాత్రి కూడా చేసుకోవాలి. దైవికంగా ఆత్మీయ ఎదుగుదల అని చెప్పేతలకే వాళ్ళమ్మ స్టన్ అయిపోయి, అన్న మా సేవకుడు ఏ పొద్దు కూడా ఇట్లా మాటలు చెప్పలేదంటే మళ్ళీ వాళ్ళ సేవకుని బలహీనపరిచేది కాదు. ఇక్కడ నేను పెద్ద సంఘం, అది ఏ సంఘము? ఇట్లా చిన్న సంఘం అంటే అందరిని పలకరిస్తాం. పెద్ద సంఘంలో వచ్చారు పోతారు అందరూ ప్రేజలాడు. నీకు నాకే పరిచయం ఉంటే మాట్లాడుకుంటాం. మన ఇద్దరు గేడి సరిపోయి అర్ధగంట వాళ్ళు వెళ్ళిపెట్టారు గేడి దాటి. అందుకనే పరామర్శించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. వాళ్ళకే జత, ఎవరి కొద్దీ వాళ్ళకు జత వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ మనము మందిరానికి వెళ్తున్నాం, ఎవరైనా సరే ఆ ఊరిలో ఎవరు కనపడిన వాళ్ళతో మాట్లాడేది పని అదే. అయితే ఎందుకు చెప్తున్నంటే, ఒక వ్యక్తిని మనం వాక్యం ద్వారా పరామర్శిస్తే ఆ వ్యక్తిని సరిచేసి సంఘంలో స్థిరపరిచినప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ సంఘం అనేది, అందుకని కూడి రండి, సంఘ ప్రార్థన రండి, సంఘ ఉపాసన రండి, ప్రత్యేక గుడికి రండి. ఎందుకు పిలుస్తారు చెప్పండి? పని పాటలేదని పిలుస్తామా? ఎందుకు మీకు అంతా భోజనాలు ఉండి పెడతారు మందిరంలో అంటే, మీరు వేసే కానుకలన్నీ వారం 2 వారాల నెలకు తినకుండా పోవడాన్ని ఊరికని పెడుతున్నారు అనుకున్నారా? అర్థమైందా? ఎందుకు భోజనాలు పెట్టేది? మీరు ఇంట్లో కాడ కష్టపడకుండా, అలసిపోకుండా, దేవుని ఇంట్లో సంతోషంతో ప్రార్థనతో ఎదగాలని నెలకోసారైనా కానీ ఇక్కడ ఉపవాస ప్రార్థన, భోజనం ఏర్పాటు చేయబడుతుంది. మీరేమనుకుంటారు? ఆదివారం అప్పుడు భోజనం ఉంటుంది, లేక ఇంటికాడ ఏమనుకో పోయి వచ్చి తినొచ్చి ఏదో 2 మాటలు చేసుకొని ఇంటికి పోయి మళ్ళీ అని తినుకుంటా, ఏం బసవన్నా జొన్నలు తిన్నామంటే అంటుంది, సద్దలు తింటాను అంటారు. చూడు అన్నట్లుంది కథ. ఇది అర్థమైందా? అంటే ఇక్కడ మనము గమనించాలా, ఎందుకు ఇక్కడ మనము ఈ ప్రార్థన కూడికలు ఇవన్నీ కలిగి రండి. ఒక వ్యక్తి మందిరం రాకపోతే ఎందుకు మందిరం రాలేదు, కారణమేమి? ఫోన్లు చేసి కూడా అడుగుతాం మేము. ఎందుకు అడుగుతాం? మన బాధ్యత అది. మన ఒక భక్తి విడిచిన మార్గం ఏమవుతుంది, వానికి ఎక్కసం అవుతుంది. కాబట్టి వాడు ఫోన్ కూడా ఎత్తాడు మనం చేస్తే, అమ్మాయి టైంలో ఏం చెప్పాలని, లేదా స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఏం చేయాలి దానికి? ఏం మరుగుతూ చెప్పుకోండి నువ్వు అంటారా? అంటే మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము? సంఘములో సలహాదారులు అనేది వారు మనకున్నారు, నియమించబడ్డారు. వారు వాక్యం అందిస్తున్నారు, వారు పరామర్శిస్తున్నారు, లేదా ఆత్మీయత కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు కూడా నువ్వు తప్పిపోతున్నప్పుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నారు, నువ్వు ఈ రీతికి ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ నువ్వు అట్లా లేకపోతే అందుకనే ఒంటరి అయిపోతావు. ఏమైపోతావమ్మా? ఒంటరి అంటే ఇప్పుడు పొయ్యిలో కట్టెలు పెట్టి వస్తారు, ఎక్కువ మంట మండేటప్పుడు అన్ని కట్టెలని తీసేసి వస్తారు. మళ్ళా తర్వాత ఒకటే కట్టు ఉంటుంది, కొంచెంసేపు ఏమైతే కట్టె ఆరిపోతుంది, అది మండదు. అందుకని ఆ నిప్పుల మీద మళ్ళీ కొన్ని కట్టెలు వేస్తే మళ్ళీ రగులుకుంటుంది. అందుకనే బైబిల్లో కూడా మనకు బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండాలంట. బలిపీఠం మీద అగ్ని నిత్యము అది మండుచుండవలెను.
సంఘములో ప్రార్థించేవారు ఉండవలెను, పరిచారకులు ఉండవలెను, సలహాదారులు ఉండవలెను, దైవికంగా నడిపించేవారు ఉండవలెను. నాకేం పట్టింది? వాళ్ళే చెప్పుకుంటారు, ఎవరో సాంసోను దానిలో వాళ్ళు చెప్పుకుంటారు, ప్రభు కుమారుడు కొత్తగా పెట్టినాం ఆయన చెప్పుకుంటాడు. ఏదో వాళ్ళు చెప్తే గంట అర్ధగంట చెప్తారు, అయిపోయి మనం చేసుకుని టైం అయిపోయి టైం మళ్ళీ రాకపోతే రాలేదంటారు. అది కూడా ఉంది మళ్ళా. ఏమ్మా అంతే కదా? అంటే మనలో కూడా భక్తి విషయంలో మనల్ని మనం పెంపారు చేసుకోలేదు. ఎవరు నేర్పించేది కాదు. నీకు పరలోకం కావాలా, నిత్యరాజ్యం కావాలి, నీ భక్తి నిన్నే, నీ భక్తి నువ్వే కాపాడుకోవాలి, నా భక్తి నేనే కాపాడుకోవాలి. కుటుంబంలో సలహా నేను కూడా ఇచ్చేది ఇదే. రే మీరు ఎక్కడున్నా విశ్వాసం కాపాడుకోవాలి. మన గురించి లోకం చదువుతుంది, నా గురించి విశ్వాసులు ఎక్కువ మాట్లాడుతుంటారు, మీకు తెలియదు. సేవకుల గురించి ఎక్కువ మాట్లాడతారు, భక్తి విడిచిన సేవకులను కలుసుకొని భక్తిపరుల సేవకులను కూడా మాట్లాడతారు, చెడిపోయినటువంటి సేవకుల పిల్లలను బట్టి మనల్ని కూడా మాట్లాడతారు. ఒకవేళ మనం పొరపాటు చేసి ఉండవచ్చు, పొరపాటు చేసినా ఆ పొరపాటును సరిదిద్దుకొని దేవుళ్ళు దైవికంగా ఎదగాలి. ఎదుగుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తారు? పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నీ భక్తి నువ్వు కాపాడుకో. లోకం నిన్ను ఏమని అనుకొని నీ భక్తి నిన్ను భక్షించిన, కాబట్టి నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి సలహా అనేది కుటుంబంలో మన బాధ్యత. ఆ దినాల్లో ప్రారంభ దినాల్లో కుటుంబ ప్రార్థన కూర్చుంటే ఒక 2 పాటలు పాడుకొని పాడాలి. నాకు పాత దినాల్లో మనుషులు చెప్పేవాళ్ళు, సేవకులు అప్పుడు పరిచయం. లేదు బ్రదర్, మేము కుటుంబ ప్రార్థన కూర్చుంటే మా అమ్మ నాయన 2 పాటలు పాడేంతవరకు ఇడిచిపెట్టేది కదంట. 2 పాటలు పాడి సియోని గీతాలు మళ్ళీ వాద్యం చదివి మళ్ళీ విరించి మళ్ళీ అందరూ ప్రార్థన చేసుకొని పండుకుని రాత్రి 11-12 అవుతుందంట. మళ్ళీ 5 గంటలు లేని అని చెప్తారంట. మళ్ళీ 5 గంటలు లేని మళ్ళీ చేసే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ 2 పాటలు పాడి ఆరాధన, మళ్ళీ వాక్యం చదివి అన్ని పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చదువుకొని అన్నీ చేసినాక అప్పుడు ఎవరు పనులు చేసుకొని వ్యక్తిగత వాక్యం చదువుకొని అప్పుడు టైం ఎదలకి 8:30 అయితే ఎవరు కొద్ది వాళ్ళు టిఫిన్, లేకపోతే మా ఇంట్లో కన్నా ఎవరు లేకుండా ఇదైతే వాళ్ళకి అప్పుడు టిఫిన్ కట్ అంట, భోజనం కట్టు, శిక్ష మళ్ళా దానికి. అంటే ఏం చెప్తుంటే అట్లా భక్తిలో తల్లిదండ్రులు పిల్లలను పెంచుకున్నారు. కాబట్టి మనము కూడా కుటుంబ యజమానుడిగా, సంఘములో యజమానుడిగా, నీ వ్యక్తిగత జీవితంలో నీకు నీవే మనస్సాక్షిని కల్మషం లేకుండా ప్రభుత్వ నిర్దోషముగా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడానికి భక్తి విషయంలో మనము ప్రయాసపడాలి. నేనైనా నీవైనా ఎవరైనా. అందుకనే దావీదు జీవితంలో మనం ఇక్కడ చూస్తున్నాము. దావీదుకు సమయాలు ఉన్నంత వరకు సలహాదారుడు ఉన్నాడు కాబట్టి ఆ సలహాదారుడు ఇప్పుడు ఏమైనాడంట? చనిపోయాడు. చనిపోయిన తర్వాత సౌలు నన్ను ఏదో ఒక దినం ఏం చేస్తాడు? ఇంకా చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఫిలిప్స్ దేశానికి వెళ్ళిపోవాలా. ఎవరి నిర్ణయం? భక్తిపరుని నిర్ణయం. అంటే ఇక్కడ మనం గమనించే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే ఎప్పుడైతే ఆ నిర్ణయం కలిగి వెళ్ళిపోతూ వచ్చాడో ఆకీష్ దగ్గరికి చేర్చబడుతూ వచ్చాడు. దావీదు యొక్క జీవితంలో నిజంగా ఆకీష్ దగ్గరికి రావడం ద్వారా ఆకీష్ దగ్గర కూడా మాట అంటాడు, ఎంతకాలము నీ నగరంలో మేము ఉండాలి, మాకేదో ఒక దేశం ఇప్పించరాదా అంటాడు. అన్నాడా లేదా మాట? 5వ వచనం అనుకుంటా మాట చదవండి ఒకరు గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఎంతకాలం మేము ఇక్కడ ఉండాలి, ఏదో ఒక స్థలం ఇప్పించరాదా అంటే ఆకీష్ ఏం చేశాడు? అప్పుడు సిక్లాక్ ఇచ్చేసినాడు. ఇక్కడ ఏమిచ్చినాడా అంటే ఇప్పుడు సిక్లాక్ అనేది అక్కడ ఎంతో శ్రమ. సిక్లాకు అనేది దావీదుకు ఒక పరీక్ష ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పరీక్ష? అన్యుల దేశం, అన్యుల రాజును ఆశ్రయించాడు, సిక్లాకులో ఉన్నాడు. ఆ సిక్లాకులో ఉంటూ తనేం చేస్తున్నాడు? ఇక్కడ దారి దోపిడీ చేస్తున్నాడు, నరహంతుడుగా మార్చబడ్డాడు. అన్ని చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఆకీష్ దగ్గరకు వచ్చేసరికి ఆకీష్ ఏమంటాడు? నువ్వు నా ఎదుట దేవదూతవలే కనపడుతున్నావు అంటున్నాడు.
అంటే ఒక విశ్వాసిని లోకమే మెచ్చుకుంటుంది, కానీ విశ్వాసి అవిశ్వాసికి అయిపోయిన తర్వాత జరిగే పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క అవిశ్వాసముతో శరీర సంబంధమైన జీవితాన్ని కలిగి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో లోకం మనకు ఏం చేస్తుందంట? స్వాగతిస్తుందంట. లోకం మనల్ని ఏం చేస్తుంది? రండి బ్రదర్, వెల్కమ్, రండి, ఇది చేరిది కూర్చోండి, మన అన్న వచ్చినాడు ఇప్పుడు ప్రార్థన చేస్తాడంటారు. అంతరంగంలో ఏమి లేకపోయినా పైన గంభీరమైన కనపడతాడు కాబట్టి, అన్ని రకాల కనపడుతున్నాడు కాబట్టి ఆ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు అక్కడ. నిజంగా లోకం మెచ్చుకుని దాన్ని చూస్తున్నాం. నువ్వు దైవికంగా ఉండి దీనత్వం ఉంటే నన్ను ఎవరు వెల్కమ్ చెప్పరు, ఎవరు స్వాగతించారు, ఆయనతోనే పా అనుకుంటారు. అర్థమైందా? మనల్ని ఎవరు పరామర్శించకపోయినా, మనకి ఎవరు వెల్కమ్ చెప్పకపోయినా, మనల్ని ఎవరు ఇష్టపడకపోయినా, మనం ఎప్పుడైతే భక్తిలో ఉంటామో దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. దేవుడు మనల్ని రకరకాల శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పటికీ దాంట్లో కొద్ది అనుభవాలు తీసుకుని మనకు నేర్పించి మనం సరైనటువంటి స్థానంలో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఒకవేళ ఆ రీతి లేకపోతే నకిలీ విశ్వాసము, నకిలీ జీవితము మనము కలిగిన వారంగా ఉంటే దేవుడు ఇష్టపడాడు. కానీ ఎవరు ఇష్టపడతారు? ఇక్కడ ఎవరు ఇష్టపడతారమ్మా? ఏం చెప్పలే? ఎవరమ్మా? గట్టి చెప్పండి. గొనుక్కుంటే ఎట్లప్ప? లోకం ఇష్టపడుతుంది కదా. మనం భక్తి విడిచి తిరుగుతూ మన ఇష్టాన్ని జీవిస్తే ఎవరు ఇష్టపడతారు? మనం అంటే లోకం ఇష్టపడుతుంది, లోకం స్వాగతిస్తుంది, అందరూ మనం పెంచుకుంటారు, శబాష్ భలే ఉన్నామంటారు. అదే భక్తి విషయంలో ఉంటే నీ బంధువులు దూరం అవుతారు, నీ స్నేహితులు దూరం అవుతారు. కొన్ని విషయాలు ఆత్మీయం ఉంటాం కాబట్టి నిన్ను ఎవరు స్నేహించారు, ఎవరు వెంబడించారు. అయితే అక్కడ దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తాడు. అందుకని మనము ఎట్లా ఉన్నాం? అంతేకాకుండా భక్తి విడిచినటువంటి వారు కూడా అనేక సార్లు భక్తిపరుడుగా ఉంటూ వారి ఇష్టానుసారం కూడా వెళ్ళిపోతుంటారు. ఎక్కడ పడితే ఇక్కడ వెళ్ళిపోతుంటారు, ఎటు పడితే అటు తిరుగుతుంటారు. అది సరైన క్రమం కాదు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే దేవునిలో నేర్చుకోవాలి. దేవుడు మనకు క్రమం ఇచ్చాడు, క్రమము పద్ధతి ప్రకారం మనం ఉండాలి. క్రమం లేకుండా నడుచుకుంటే దాన్ని ఏమంటారు? అక్రమం అంటారు. అందుకనే జ్ఞానం ఉండవచ్చు, తెలివి ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. ఇష్టానుసారంగా వెళ్ళి ఎక్కడెక్కడ పోయి అది ఫలించదు. పరిచర్య కూడా సంఘం ద్వారానే అది వెళ్ళాలి, లేకపోతే అది సొంత నిర్ణయం. అందుకనే ఆ పరిచర్య ఒక దినాన్ని ఏమవుతుందంట? కాల్చివేయబడుతుంది. గడ్డి కానీ కొయ్యకాలు ఇటువంటివి కానీ ఏమవుతాయంట? కాల్చివేయబడతాయి. కాబట్టి నిలిచే పరిచర్య, అందుకని నిలవాలి, శ్రమల్లో నిలబడాలి, సంఘం ద్వారా వెళ్ళాలి. ఎవరు వాడుకోకపోయినా కానీ మౌనంగా ఉండాలి. దేవుడు తగిన సమయంలో మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. సమస్య వచ్చినది నాకు. అప్పట్లో పరిచయలో వాడబడేవాడిని, ఎక్కువ వాడబడేవాడిని. ప్రతి వారం ఏదో ఊరికి పంపించేవారు దినాల్లో. సంఘముల నుంచి, కడప నుంచి, ఎబ్రో నుంచి. ఇప్పుడు నేను 95, 96 సంగతి చెప్తున్నా. దినాల్లో ఓ సమస్య వచ్చింది సేవకుడికి నా మీద, అనుకోనిగా చెప్పారు. నేనేం తప్పేం చేయలేదు. అయినా కానీ సరిపోకుండా ఏదో మాట్లాడినప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడంటే నన్ను అదే పనిగా వాడుకోకుండా పక్కన పెట్టేసినాడు. అప్పుడు అందరూ కొంతమంది అన్నారు, ఏమన్నా నిన్నేం వాడుకోలేదు, ఏమన్నా నేను ఇంతవరకు వాక్యం చెప్పడానికి ప్రతి వారం పంపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను వినడం నాకు చాలా దేవుడు అవకాశం కల్పించాడని చెప్పిన. అర్థమైందా? వినడం దేవుడు నాకు అవకాశం కల్పించాడు, వినడం చాలా ప్రాముఖ్యం అన్నప్పుడు మళ్ళీ కొంతకాలానికంటే కొంతకాలం కాదు, 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ తెలుసుకొని, బ్రదర్ సారీ బ్రదర్, నేనేదో వారం మాట ఏదో అనుకున్నా, వారం పరిచయం వల్ల బ్రదర్ అని మళ్ళా దగ్గరకు వచ్చాడు. అంటే వాడుకోవడము ప్రభు చేతిలో ఉంది, మౌనంగా పెట్టడం కూడా ఎవరి చేతిలో ఉంది? ప్రభు చేతిలో ఉంది. ప్రభు మెచ్చుకున్నవాడే కావాలి కానీ మనుషులు మెచ్చుకోవడం కాదు. మనకి ఎవరు నిన్ను మెచ్చుకోరు భక్తి విషయంలో. దైవికంగా ఉన్నప్పుడు మెచ్చుకునేవాడెవరు? ప్రభు. అందుకనే భక్తి విషయంలో మనం ఎట్లున్నాం?
మనం విశ్వాసమును ఎక్కడ సన్నగిలిపోయాం. ఆ విశ్వాసం పోగొట్టుకొని మళ్ళీ ఏమొచ్చేసింది, ఇప్పుడు భయం వచ్చేసింది. ఆ భయం అనేది ఇప్పుడు ఏం చేసింది, ఒంటరితనంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు ఒంటరితనంలోకి ఒంటరిగా వెళ్ళిపోతాం, ఒంటరిగా ఆలోచన చేస్తాం, ఏదేదో ఆలోచన చేస్తాం. అంటే ఎప్పుడైతే మనము మార్గము తప్పి మనం అడిగితే ఉంటూ వచ్చామో మన మనస్సాక్షి అనేది రకరకాలటువంటి దోషం చేయడానికి ప్రేరేపిస్తుంది. వాళ్ళు చూడు ఎట్లున్నారు, వీళ్ళు చూడు ఎట్లున్నారు. అందుకని దావీదు ఇప్పుడు 600 మందితో కలిసి తన భార్య పిల్లలతో కలిసి ఒకవేళ వాళ్ళు ఏదైనా పోషణ కావాలంటే ఇప్పుడు ఎట్లా, ఏ రీతిగా, ఏం పొలాలు ఉన్నాయా విత్తనం వేయడానికి? పోనీ ఆకీష్ రాజు నా దగ్గరకు వచ్చిన ఏమన్నా వాళ్ళకి ధాన్యం ఇచ్చాడా? కాదు కదా. ఏం చేశాడు అందుకే దావీదు? ఏం చేశాడు దావీదు? దోచుకుంటే దోపుడు మీద ఎగబడ్డాడు కదా. కష్టం చేయకుండా ఊరికైనా తిరుగుతున్నాడు. ఊరికైనా ఎదురు నేను చాలా మంది చూసినట్ల ఆటో తోలుతున్న వాళ్ళు ఇక్కడ కాదులే, మళ్ళీ ఊరికి అట్లా తిరుగుతా ఏళ్ళ శరీరాల సంఘం ఉన్న వాళ్ళు పొద్దు మంచి బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల మంచి అందరూ కూడా లేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దోచుకుని దోపుడు మీద ఉన్నారు కాబట్టి. దేని విన్నారు? నువ్వు అయితే దేవుని ఆశీర్వాదం రావాలా, లేదా దోపుడు మీద రావాలా? ఏమయ్యా నువ్వు విశ్వాసివి, రక్షించబడి మారు మనసు పొందాలి. ఈ రీతిగా మనం హెచ్చరిక చేసినప్పుడు అదేదో లోపల అడుగు పెట్టేదలకే ఇదేదో బాగుంది, ఇక్కడ ఇదన్నీ బాగానే ఉందని చెప్పేసి ఏమైపోయినాడు ఇప్పుడు? ఆత్మ ఎదుగుదల లేదు కానీ శరీరశరీర ఎదుగుదల అయిపోయింది. ఆత్మ ఎదుగుదల ఏమి లేదు, శరీరకి ఎదుగుదల సమకూర్చుకొని నేనంటే ఏమనుకుంటేవి, నువ్వంటే లోకాన్ని తెలుసు ఎవరండి, అందరికీ అందరూ తెలుసు. నువ్వు బైబిల్ పట్టుకొని విశ్వాసం అయితే నిన్ను ఎవరు నమ్మరాడా? కానీ నమ్మాల్సింది ఎవరు? అందుకని ఈ లోకం ఎటువంటిదంటే నకిలీగా ఉన్నవాడు రకరకాల వ్యక్తిని ఏ రీతిగా నమ్ముతుందో మనం చూస్తున్నాం. దావీదు కూడా తన జీవితంలో ఆకీష్ అదే మెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ విషయాన్ని గమనించాలా, ఒక సమయం వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయంలో ఒక మాట జరుగుతూ వచ్చింది. చదవండి ఇప్పుడు 29వ అధ్యాయం 4వ వచనానికి మళ్ళీ అక్కడికి వద్దాం. అందుకు ఫిలిప్పు సర్దారులు అతని మీద కోపపడి చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇక్కడ ఏం గమనిస్తున్నాం? ఇక్కడ 24వ వచనంలో అందుకు ఫిలిప్పు సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అదే మాట మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. 7వ వచనంలో ఫిలిప్సీల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆకీష్ చెప్తున్నాడు. ఆకీష్ దగ్గర చేర్చబడ్డాడు, ఆకీష్ దగ్గర మంచి సాక్ష్యమే పొందాడు. మంచి సాక్ష్యమే పొందడం కాకుండా ఆకీష్ ఒక మాట అంటాడు. మనం 28 మొదటి వచనంలో చూస్తే, నేను ఆ మాట చదువు, అది కూడా ఫిలిప్సీలు దావీదు నీ దాసుడైన నేను చేయబో కార్యమేదో చాలు, నీవు ఇప్పుడు తెలుసుకుంటావు. అంటే నేను ఇశ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి పోవాలనుకుంటున్నాను కాబట్టి నీవును నీతో ఉన్నటువంటి వారందరూ నాతో పాటు ఎక్కడికి రావాలా? యుద్ధానికి రావాలా. దావీదు అంటాడు, ఇప్పుడు నేను చేయబోయేది ఏందో అంటే, దావీదు యుద్ధంలో ఆరితేరినవాడు, అలుపెరగనివాడు, అందుకనే యుద్ధ వీరుడు, యుద్ధశాలి.
పరాక్రమశాలి, సైన్యానికి ముందు నడిచిన వాడు, అటువంటి నైపుణ్యత కలిగిన వాడు. ఇది ఆకీసు తెలియదేమో, తెలియదు కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు అని అన్నప్పుడు నిజంగా ఈ యొక్క నకిలీ వేషం అనేది ఎక్కడ బయటపడింది చెప్పండి? ఎప్పుడు బయటపడింది ఇది? ఎప్పుడైతే ఫిలిప్స్ సర్దాలు దావీదును చూసి ఈ మనుష్యుడు యుద్ధమునకు మనతో కూడా రాకూడదు, గెట్ అవుట్, పంపించేసేయండి, అవసరం లేదు, ఇప్పుడు మన పరిచయం బాగా జరుగుతుంది అని చేస్తున్నప్పుడు భోజనాలు కూర్చున్నాము, రక్షణ పోగొట్టుకున్నాం, మారమనసు పోగొట్టుకున్నాం, దేవుని సంఘం రాదు, బకెట్ చికెన్ బకెట్ తీసుకొని ముందే కూర్చుంటావు నువ్వు వచ్చి వడ్డించడానికి. అప్పుడు ఏమంటారు పెద్దలు కానీ సేవకుడు కానీ? ఏమంటారు? బాబు బకెట్ ఆడబెట్టు అంటారు. అంటారు అనరా? మనం ఏమంట? నేను మాత్రం ఖచ్చితంగా అంట. ఎవరిని? మందిరానికి రాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఇంకా ప్రేమ మీద జరుగుతుంది, అప్పుడు కనబడి టక్కన చికెన్ బకెట్ అన్నం బకెట్ తీసుకుని పోతాడు అనుకో, వెంటనే ఏమంటాం? బాబు ఆడ పెట్టు అంటాం. నన్ను వద్దన్నాడు, నన్ను వడ్డిద్దన్నాడు, సేవకుడేనా, సంఘ పెద్దేనా అని ఇంటికాడ పోయి చెప్తే గొనుగుతారు. ఇంటికాడ మందిరం ఏం పోతలేరా, మనం ఇంకోటి చూసుకుందామంటే ఇంకోటి చూసుకుని ఆడుంది మందిరం. గమనించాలి, విశ్వాస జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఇక్కడ. అంటే ఒక వ్యక్తిని అక్కడ నువ్వు అక్కడ బకెట్ పెట్టి ఇప్పుడు వడ్డించొద్దు అని వేరే వాళ్ళకి ఆ బకెట్ వడ్డించు అని ఒక విశ్వాసకి ఇచ్చినామంటే ఈ వ్యక్తిలో ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి? బాధ కలుగుతుంది. కలుగుతుందే కలగదా? నిజమా కదా? అదే ఆ వ్యక్తి ఆ బాధపడడం కాకుండా ఒక అవమానకరంగా కూడా ఉంటుంది అక్కడ. మనం గమనించాల. ఏముంటుంది? అవమానకరంగా. సేవకుల మీటింగ్కి ఆ దినాల్లో వెళ్తున్నప్పుడు పెద్ద సమస్యలు ఏర్పడిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ అయిపోయినని చెప్పి నా గురించి రకరకాలుగా ఆయన ప్రకటన చేసినాడు. సరే మొన్న కడపకి సేవకుల మీటింగ్ వెళ్ళినప్పుడు డెడికేషన్ పోయినాక కొన్ని స్థలాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకంటే చిన్న వాళ్ళకు ప్రార్థన ఇచ్చినాడు ఆ సేవకుడు. ఆయన ఇన్ఛార్జి ఉన్నప్పుడు కడప రాయలసీమైన. నేను దాని గురించి బాధపడలే, మౌనంగా ఉన్నా. చెప్పాలంటే ప్రార్థన బ్రదర్ చేయాలి, మౌనంగా ఉండిపోయినా. సహించాలి ఇప్పుడు, ఎందుకంటే మన పరిస్థితి బాగలేదు. ఇప్పుడు మన పరిస్థితి బాగలేదు. మరి ఆత్మీయత కాపాడుకోవాలా? ఏం ప్రార్థన చేస్తేనే నాకు ఆత్మీయత అన్నాడా? ఏం చేయాలి ఇప్పుడు? నేను స్థితి అంతే అనుకున్నా, మౌనం ఉండిపోతూ వచ్చాను. అదే వ్యక్తి ఒకరోజు ఫోన్ చేసి నువ్వు రావాలే అర్జెంటుగా, నువ్వు రావాలని చెప్పి నాతో స్నేహం చేసి భుజమి సేవ చేస్తే స్థితికి వచ్చి ఇప్పుడు బ్రదర్ బేలూరు పోయినప్పుడు సార్ స్టీఫెన్ బ్రదర్ ప్రార్థన చేయని మైక్లో చెప్తున్నాడు అటు నుంచి. అప్పుడు చెప్పలేకపోయా, ఆ దినాల్లో ఇష్టపడలేకపోయా. ఎందుకు? మనమున్న యథార్థతను బట్టి కొన్నిసార్లు మనం ఇష్టపడక మనకంటే చిన్న వాళ్ళకు ప్రార్థనించి మనం పక్కన పడేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడే వాడుకుంటారు. కానీ భక్తి విషయంలో మనము రాజీ పడాల్సిన అవసరమో లేదు. మన భక్తి మనం కాపాడుకోవాలి. ఎవరు వాడుకుంటేనే, ఎవరు వాడుకోకపోతేనే. దేవునికి మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎట్లా పైకి తీసుకుని వస్తాడో ఆయనకి తెలుసు ఇక్కడ. అయితే అది అవమానకరంగా నా వరకు నేను మనసులో తలంచుకున్నాను కదా, ఇతరులకు తెలియకపోవచ్చు, ఈయనకాయన సరిపోదని సంగతి. అయితే ఇప్పుడు మాట వేరు. అదే రీతిగా ఒక వ్యక్తి అవమానకరమైనటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ వచ్చినావు అనుకో, వెళ్ళిపోయా ఎందుకు వచ్చినావు అన్నారనుకో, ఎట్లుంటుంది? సంతోషం ఉంటుందా? బాధకరం ఉంటుంది. అదే రీతికి ఇప్పుడు దావీదు ఇప్పుడు తర్వాత నేనేంటో తెలుసుకుంటావని అన్నప్పుడు సర్దారులు ఏమన్నారు? ఈ వ్యక్తిని పంపించేసే ఫస్ట్ తన నిర్ణయ స్థలానికి, వద్దు అవసరం లేదు. ఎటువంటి యుద్ధ వీరుడైనప్పుడు వద్దంటున్నారంటే దావీదు ఇక్కడ మనం గమనించాలా. దావీదు ఒకవేళ దేవుని సన్నిధిలో నుండి ఒకవేళ ఆత్మీయతను ఒకవేళ పోగొట్టుకొని ఒకవేళ ఫిలిష్తీ దేశానికి వచ్చి ఆకీషును ఆశ్రయించి సిక్లాగు ఒకవేళ దేశంను సంపాదించుకొని అక్కడ తన వారితో ఉండి దోపిడీ మీద ఎగుబడుతూ నాకు ఇదే సార్లు నాకు బాగుందని తాను తలంచుకొని సంతోషంతో ఉండవచ్చు. కానీ దేవుడు అందుకు కాదు రక్షించిండేది. ఇక్కడ నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుడు మనకి ఏదో పొలాలు ఇచ్చాడు, ఏదో ఆస్తిని ఇచ్చాడు. ఊరికే తినుకుంటా ఊరికనే మాటలు అదేదో ఉండమని కాదు, తిరుక్కుంటా. దేనికి ఇచ్చినాడు దేవుడు మనకి? కొంతమందికి ఆస్తులు లేవు, భక్తిలోనే ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు ఉంటాయి, భక్తిలో ఉండరు.
కొంత ఉద్యోగాలు లేవు, భక్తిలో ఉంటారు. అంటే ఇక్కడ మనము రకరకాలు దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇది కొన్నిసార్లు ఇది ఆత్మీయ అందని మాటలు వస్తాయి. కొన్ని విషయాలు మనం ఆత్మీయ విషయాల్లో మనం దీన్ని ఎట్లా తీసుకోవాలో మనం గమనించాలి. మరి దేవుడు ఎందుకు మనకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు ఎందుకు మనకు ఆస్తి ఇచ్చాడు, దేని ఊరికైనా తిరుగుతా ఇష్టానుసారం వాళ్ళ మాట వీళ్ళ మాటలు ఉండమని కాదు. ఇక్కడ దేవుడు నీ ద్వారా ఒక కార్యం చేయడానికి, ఒకవేళ నువ్వు కొన్ని విషయాల్లో మనుషులను ఇష్టపడకపోవచ్చు, నువ్వు యథార్థంగా గద్దించినప్పుడు నీకు విరోధులుగా ఉండవచ్చు, అయినా నువ్వు ఒంటరిలో దేవునిలో బలంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడతాడు. ఒకవేళ లేదు నువ్వు తొలగిపోతూ అదే రీతిగా ఉంటే దేవుడు తిరిగి వాక్యం ద్వారా నిన్ను దర్శించి నిన్ను ప్రత్యేకపరచుకొని తన పని కొరకు సిద్ధపడడానికి దేవుడు ఇక్కడ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది గమనించాల. దావీదుకు తెలియక సమయం లేని కారణాన్ని బట్టి, పరామర్శించేవారు లేరు కాబట్టి, సరైన ఆలోచించేవారు లేరు కాబట్టి, దేవుని దగ్గర విచారించడం లేదు కాబట్టి తను ఎవరిని ఇప్పుడు ఆశ్రయించినాడు? ఆకీషుని ఆశ్రయించాడు. మనం కూడా చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అన్ని రకాల ఆశ్రయం చేసి అన్ని పోగొట్టుకున్నాక నష్టపోయిన తర్వాత అప్పుడు దేవా నీవే నాకు సహాయం అని మళ్ళీ వస్తాం. ఎప్పుడు మంచం మీద పడినాకు, ఇబ్బంది పడినాక పాపాలు ఒప్పుకో, నేను పాపి, మన ఆయన పరలోకాన్ని మీనాడని మనమే సాక్ష్యం ఇస్తాం. ఇస్తారు ఇలా ఏం రత్నమ్మక్క మా ఆయన పోయిన పరలోకాన్ని అంటారంటారు, చాలా మంది అంటారన్నరా అంటారు. ఇది వాస్తవం. మీద మనం దానికి జాగ్రత్త ఉండాలి. అందుకనే నీ భక్తి నిన్ను భక్షించదా. కాబట్టి ఇక్కడ మనము ఎందుకు దేవుడు ప్రత్యేకించుకొని నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, దావీదు విషయంలో కూడా మనం జ్ఞాపం చేసుకుంటే దావీదు అవివేకి అయిపోయాడు, తెలియక ప్రవర్తించాడు, వెళ్ళిపోయాడు. అక్కడ సర్దార్లు కూడా వెలివేశారు. ఇప్పుడు ఒక విశ్వాసిని సంఘం నుండి వెలివేస్తే ఎట్లుంటుంది? విశ్వాసిని ఎప్పుడు వెలివేరు. అవిశ్వాస అయిన తర్వాత ఒక సమయం వస్తుంది. ఎప్పుడు? పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, బర్త్డేలు జరిగినప్పుడు, ఇంకా ఆ కార్యక్రమం జరిగినప్పుడు, అన్న మాకు మీటింగ్ అలా ఇట్లంటే మీరు సంఘానికి రారు, సహవాసం రారు, మేము ఏం చేద్దాం అన్నప్పుడు ఇంకా బాధ తట్టుకోలేక ఎవరోడు అయింది నా కొడుకు పెళ్లి కాలని, నా బర్త్డే కాలని ఇంకా అదే చేస్తారు. ఇంకా ఏంది గమనించాలా మీరు? సంఘములు ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారమ్మా, ఎవరు ఆ యొక్క నిద్రపోతుంది చూడు వెనకల, కొద్దిగా చూడండి ఇక్కడ కదా. ఏంది ఇది? సంఘం నిన్ను స్వాగతించాలా, వెల్కమ్ రా. సంఘం లేదు నేను చేయనంటే అర్థం ఏంటంటే అవమానకరంగా ఉన్నట్టు. అది ఎందుకు అవమానం? నువ్వు సరిదిద్దుకోవాలని, నేను సరిదిద్దుకోవాలని. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఉంటామో సంఘములో నీకు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. అందుకని ఇక్కడ ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాడంటే దావీదు, అక్కడ వారు స్వాగతించలే, వెళ్ళిపో, గెట్ అవుట్, అవసరం లేదు. ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుడిచ్చిన సలహా. అది దావీదుకు తెలియదు, సర్దారుకు తెలియదు. సర్దార్లు కూడా ఆలోచన చేసినారు, లోకంలో ఉన్నారు కాబట్టి సాయితానికి మంచి ఆలోచనలు వస్తాయి. వాడు లోకంలో వాడు ఎటువంటి వాడో మనకు తెలుసు. వాడు ఎటువంటి వాడు కదా, అబద్ధికునికు జనకుడు వాడు, మోసపుచ్చి వారి విషయంలో నంబర్ 1. కానీ దేవుడు మనల్ని మోసమునకు అప్పగించాడు, కీడుకు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు. అందుకనే దేవుని ఆలోచనలు దావీదుకు తెలియకపోయినా అక్కడ దేవుని సన్నిధి, దేవుని కృప అతని ఒంటరితనంలో వెంటాడుతుంది. అందుకనే దేవుడు అక్కడ కొద్ది నేర్పిస్తున్నాడు, ఇక్కడ కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు అనుకోవాలి మనం. ఇక్కడ ఈ పాఠాలు నేర్పించడమే కాకుండా దావీదుని ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో తన 600 మంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతూ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చదువమ్మా. 6వ వచనం, మొదటి వచనం. దావీదును అతని జనులను 3 దినమందు సిక్లాగునకు వచ్చిరి. ఎన్నో దినమంట? 3వ దినము సిక్లాకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టిరి.
గనులనేమి అల్పులనేమి అందులో నున్న ఆడువారు అందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. అంటే ఇక్కడ దావీదును అతని జనులు మూడవ దినమున 3 దినం సిక్కులాగునకు ఎన్నో దినమంట దావీదుని పొమ్మన్నప్పుడు, గెట్అవుట్ అన్నప్పుడు, వెళ్ళిపో అన్నప్పుడు, ఒకవేళ అక్కడి నుంచి ప్రయాణమే సిక్లాకు వచ్చే తల్లికి ఆ ప్రాంతంలోనికి ఎన్ని దినాలు పట్టింది? 3 దినాలు పట్టింది. ఒకవేళ పొరపాటున దావీదును కూడా షబాష్ అని మెచ్చుకొని, దావీదును షబాష్ అని మెచ్చుకొని యుద్ధానికి తీసుకుపోయి ఉంటే, యుద్ధానికి వెళ్ళి ఉండింటే ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి కదా? దేవుని యొక్క నిర్ణయ ప్రకారము దేవుడు గుణపాఠం నేర్పిస్తున్నాడు కాబట్టి దావీదుగా తెలియకపోయినవచ్చు. అయితే ఇప్పుడు దావీదును దేవుడు రక్షించుకొని తను ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో, ఇదిగో యెషయా కుమారుడు నేను ఒకరిని ఏర్పరచుకున్నాను, అతను నేను కోరుకున్న వాడు అతడే, అతను అభిషేకించమని దేవుడు అతను రాజుగా చేయాలని ఏ నిర్ణయం అయితే చేస్తూ వచ్చాడో ఆ నిర్ణయం దేవుడు మార్చుకోలేదు. అర్థమైందా? దేవుడు ఆ నిర్ణయమును మార్చుకోలేదు. దావీదు ఒకవేళ తెలుసో తెలియక అవిశ్వాస తప్పిపోయి ఆకీషును అన్ని ఆశ్రయించినప్పటికీ కూడా దేవుడు తిరిగి తను ఇశ్రాయేలు ప్రజలు రాజుగా చేయడానికి కొరకే ఒక ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ వెంటనే వెళ్ళిపోయారు. 3వ దినం వచ్చే తల్లికి ఏమైందంటే అక్కడ సిక్లాగు తగలబడింది. భార్య పిల్లలందరూ ఏమైనారు? ప్రాణములతోనే చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు దావీదు అక్కడ ఉన్నప్పుడు ప్రజలందరూ అక్కడ వాళ్ళు ఉండే 600 మంది పరిస్థితిని బట్టి జ్ఞాపం చేసుకుంటే, ఈ 600 మంది ఇప్పుడు ఏం చేశారంటే 6వ వచనంలో రాళ్ళు తీసుకున్నారంట. ఏం తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా ఒక పాఠం మనకు ఉన్నాయి, నేర్చుకునే విషయాలు ఉన్నాయి కొన్ని, అంటే క్లుప్తం కొన్ని మాటలు చెప్పుకుందాం అంతే. అంటే ఇక్కడ దావీదు ఇప్పుడు ఇక్కడ ఈ 600 మందిని బట్టి తను అనుకోండవచ్చు, నాకు 600 మంది ఉన్నారు, నాకేం పర్వాలేదు, నేను బాగా సిక్లాక్లో సుఖంగా ఉంటానని తను అనుకొని దోపిడి మీద ఎగరబడి తన ఇష్టానుసారం జీవిస్తుండవచ్చు. అయితే ఈ 600 మందిని బట్టి ఒకవేళ తను ధైర్యం తెచ్చుకుండొచ్చేమో, కానీ ఈ 600 మంది ఇప్పుడు ఏమైనారు? దావీదుకు వ్యతిరేకమైపోయారు, విరోధులైపోయారు. నువ్వు అనుకోవచ్చు, నా బంధువుడు, నా గోత్రికుడు, నా కులము, నా అక్క వాళ్ళు, నా ఇల్లు, నా అక్క చెల్లెలు, నా ఎవరక్క చెల్లెలు, ఎవరన్నదమ్ములు, ఎవరు గోత్రుడు, ఎవరు కులము, ఏంది, ఎవ్వరు కూడా మనల్ని మరణదినమున కాపాడలేరు. మనము నా వాళ్ళే నేనే అనుకోవద్దు. నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. చూడు కాల్చింటే నీ వాళ్ళే నీకు విరోధులు. ఒక ఇంటిలో వాళ్ళే ఒకరికొకరు విరోధులు. అత్త అంటే కోడ సరిపోదు, కోడలు అంటే అత్త సరిపోదు, కుమారుని తండ్రి సరిపోదు, తండ్రి అంటే కుమారుడు సరిపోదు. దినాలు రాబోతున్నాయి, బైబిల్లో రాబడింది, మత్తయి వార్తలు దీని వాక్యం మనం చూస్తూ వస్తే. అయితే ఈ 600 మందిని బట్టి దావీదు ధైర్యంతో ఉన్నాడే, కానీ 600 మంది తిరుగుబాటు చేస్తారని ఏనాడు కూడా దావీదు అనుకోలేదు. అందుకని మనము మన ఆత్మీయ జీవితంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని గుర్తించుకొని ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. అందుకని కీర్తనకు అంటాడు కదా, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకుంటున్నట్టాడు. ఎక్కడ రాబడింది అన్నమాట అమ్మా? ఎక్కడ రాబడింది అన్నమాట కదా? కీర్తన గ్రంథమే. కీర్తన గ్రంథంలో 116 కీర్తన 11వ వచనం. 116:11 వచనం. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును. కాబట్టి ఇక్కడ నేను తొందరపడిన వాడనై కదా. మనం కూడా తొందరపాటును బట్టి అందరు నమ్ముతాం. నమ్మడం మంచిదే, కానీ మోసం చేస్తాను మనకేం తెలుసు? అంతేనా కదా? ఏం కుమార్, కరెక్టా? మనమేం మోసం చేసి మళ్ళీ మోసపోస్తుంటే మనం ఏం చేయలేం మన. అందుకని ఇక్కడ ఆత్మీయ గుణపాఠం మనం తెలుసుకోవాలి. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని.
అందుకని ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదు. దావీదు జీవితంలో మనం గమనిస్తే దావీదు ఎంత నష్టపోయిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ నష్టపోయాడు. అయితే దేవుడు ఆ స్థితిలోని బయటికి తీసుకుని రావడానికి దేవుడు ఒక గొప్ప ఉద్దేశాలు కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఈనాడు నీకు సలహా చెప్పేవారు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం పెడిచెవిని పెట్టి మన ఇష్టానుసారం నడుచుకోవచ్చు. కొన్నిసార్లు దేవుడు నీకు సలహా ఇచ్చేవారు నుంచి నువ్వు క్రమములు ఇట్లా ఉండాలని నిన్ను హెచ్చరిక చేసి స్తంభములు స్థిరపరచవచ్చు. ఒకవేళ ఆ హెచ్చరికను త్రోసిపుచ్చితే దానివల్ల జరిగే నష్టం ఎంత భయంకరమైంది. త్రోసిపుచ్చవద్దు, హెచ్చరిక తీసుకోవాలి. నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం. బుద్ధిహీని ఒకవేళ మనం గద్దిస్తే అవమానాలు మనకు వస్తాయి. జ్ఞానం కలిగి నడుచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనతో మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. విశ్వాసములో ఏ రీతిగా మనము ఎదుగుదల ఉండి ఏ రీతిగా ప్రభులో మనం నిలిచామో ఆ విశ్వాసం మనము అంతం వరకు కొనసాగించాలి. అందుకని ఇక్కడ మనము కూడా ఒకవేళ నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, దేవుని యొక్క ఉద్దేశాలు వేరున్నాయి నీ పట్ల. దేవుడు నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను చేయను, నాకు కాదు, నాకు ఇంతే, నేను వెళ్ళిపోతాను, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు ఆ డ్యూటీ ఉంది. డ్యూటీ ఉంటే మంచిదే, పో డ్యూటీకి పోయిరా. ముస్కరైనటువంటి అధికారులకు నువ్వు ఎవరికి లోబడాల్సింది వాక్యం ఉంది. అయితే ఉండి కూడా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవడం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తప్పించుకోవడం, దేవుని క్రమాన్ని విడిచిపెట్టడం, మన ఇష్టానుసారం జీవించుకుంటా భక్తి జీవితాన్ని పోగొట్టుకొని ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే ఒకవేళ గద్దించి నీకేమొస్తుందంటే కోపం వస్తుంది. నా మీద కూడా రాదా? నా మీద కోపపడరా? ఏమ్మా అమ్మ కోపపడదంట. పేతురుని దేవుడు ఏమన్నాడు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడా లేదా? ప్రభా ప్రేమిస్తున్నాను ప్రభా. అయితే గురిని మళ్ళీ తర్వాత ఏమన్నాడు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రభా నీకే తెలుసు కదా నా గొర్రెంలో కాయన్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు, నీకెందుకు ప్రభా మాటికి అడుగుతున్నావు అంటే వ్యసన పడి రాబడింది అక్కడ. ఏమంట అట్లా నేను కూడా చెప్పంగా ఏమవుతారు మీకు? యోహాన్ ఆడొస్తారని మగమిటి తిప్పుకొని ఇట్లా పోతాం మనం. ఎందుకులే ఆ సేవకుడు మా ఇంటికి ఎందుకు, ఆ సేవకు వాళ్ళు వచ్చేది ఎందుకు, మాకు చెప్పేది ఎందుకు, మాకు ప్రాణి మల్లాలు కూసిపెట్టుగా ఆ మాట మేము ఉండలేము, మా శాత కాదు. ఏదో మేము ఆదివారం భక్తులను వస్తాం, కూర్చుంటాం, తపలా తాళాలు ఏదో కొట్టుకొని చక్కగా పోయి వారం అంతా పని చేసుకొని మళ్ళీ నా కారు ఏడారు నా పేరు బికారని చెప్పుకొని వచ్చి కూర్చొని మళ్ళీ హ్యాపీగా ఉండి మళ్ళీ ఆ రోజు అయితే పాటలు చక్కగా వాడి మళ్ళీ ఏదైనా చూసుకొని మళ్ళీ పోయి వారం అంతా లోకంలో ఉంటే నీ వాక్యం మాకెందుకు తండ్రి? అంతేనే కదా. మరి వద్దా గద్దింపు కదా? యోబు ఒక మాట అంటాడు, చక్కని మాట అంటాడు చూడండి. ఎందుకంటే మనం భక్తి విషయంలో ఆత్మీయ విషయంలో కొద్దిగా నేర్చుకో. యోబు 13వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనంలో ఒక మాట చూడనా. కాబట్టి ఇక్కడ మనం గమనించాలా, బాగా నీట్గా రాయబడింది. ఏమంటాడు ఇక్కడ కదా? 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా కదా? లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను నన్ను మోసం చేయొచ్చు. బాగానే ఉన్నామన్నా, చక్కగా ఉన్నామన్నా, కానీ దేవుడు మోసపోడు. అర్థమైందా? అందుకని అంటాడు యోబు ఇక్కడ, ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షమనే. ఆయన శిక్ష నీవు తృణీకరింపకము, ఆయన గద్దింపు నీవు త్రోసివేయకము. దేవుడు గద్దించిన నరుడు ధన్యుడు. కొన్నిసార్లు నీవు నేను అవివేకంగా వాళ్ళ పొరపాటు చేసింటాం, తప్పిపోయాం. ఇప్పుడు లోకం మనల్ని ఒక వెల్కమ్ చెప్పకపోవచ్చు, ఎవరు మనల్ని ఇష్టపడకపోవచ్చు. ప్రభువా నేను అవివేకి అయినాను, కొన్ని విషయాలు తొందరపడి ఈ పని చేసుకొని నష్టపోయాను, నన్ను సమకూర్చి ప్రభు నాకు సాయం చేయ ప్రభు అని ప్రభు సన్నిధికి వస్తే ప్రభు సాయం చేయ. నీ ఆత్మ విషయంలో కావచ్చు,
నీ ప్రార్థన విషయంలో కావచ్చు, నీ తలాంతుల విషయంలో కావచ్చు, నీ భక్తి విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా తిరిగి ప్రభు ఏం చేస్తాడంటే ఇక్కడ సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు, సమకూర్చేవాడిగా ఉన్నాడు. అందుకనే మనము ఆయన మోసపరచలేము. ఒకవేళ మనం పొరపాటు చేసినప్పటికీ కూడా తెలియక తిరిగి దేవుడు సమకూరుస్తాడు. ఒకవేళ చేసి మనమే పొరపాటు చేసి మన హృదయపరించి ప్రభు దగ్గర క్షమాపణ పొంది, ప్రభు నన్ను బట్టి సంఘం నష్టపోకుండా, నన్ను బట్టి విశ్వాసం నష్టపోకుండా నన్ను వాడుకో ప్రభు అని మనం ప్రార్థించాలా. ఇప్పుడు నాకు బాగా జనం ఉండారు పర్వాలేదని నా ఇష్టం లేని ఎవరు గుర్తుపట్టలే నువ్వు అనుకోవచ్చు. అయితే దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. అందుకనే దేవుడు ఇక్కడ మనల్ని సిద్ధపరిచే స్థలం ఇది. దావీదు వచ్చే అనుభవాలు రకరకాలు ఉన్నాయి. అదుల్లం గుహ ఒకటి ఉంది కదా, నాయతు ఒకటి ఉంది. నాయతులో ఒక రకం అనుభవించాడు, అదుల్లం గుహలో ఒకటి అనుభవించాడు, ఇక్కడ సిక్లాగులో ఒకటి వచ్చింది. కానీ ఇక్కడ సిక్లాగుల అనుభవంలో కూడా నేను మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా. ఎక్కడ తొందరపడి వెళ్ళిపోయినాం, ఎక్కడ తొందరపడి మాట్లాడినాం, ఎక్కడ తొందరపడి లేదా మనం యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు గద్దించినా నీతో మాట్లాడిపోయినా పర్వాలేదు, ఓకే, ప్రభులో నేను ఆత్మీయంగా ఉందాం. దేవుడు ఒక దినాన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ అనుభవాల్లో దేవుడు మనకు ఆత్మీయ గుణపాఠాలు నేర్పిస్తాడు. అది లేకోకుండా మన ఇష్టానుసారంగా పోయి మనం ఎప్పుడు అదే రీతిగా మన పనులు మన ఇష్టానుసారం చేసుకుంటుంటే దేవుడు నీతో మాట్లాడము మానివేస్తాడు. కొన్నిసార్లు లోపడకపోతే దేవుడు నా మాట వినలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? సంఘంలో ఎవరైనా నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నారనుకో, వాక్యము దేవుంది కాబట్టి, వాక్యమే దేవుడు కాబట్టి వినకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఓ మాట చెప్పండి, ఏం చేస్తాడన్నా? చదవండి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, ముగించుకుందాంలే, చాలా మంది టైం ఉండి ముక్కలు ఉడుకుతా అనుకోవచ్చు. ఉడకలేదా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువునేనా? బాగా స్పీడ్ చదవాలా? అయిపోయా. అంటే ఇశ్రాయేలీని యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఏం చేసినట? 7 ఏళ్ళు వారిని మిద్యానులకు అప్పగించాను. మిద్యానీలు చేయమైందంటే ఇప్పుడు ఇశ్రాయేలు మీద, అంటే విశ్వాసి యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే విశ్వాసి ఎదుగుదల వేరు కదా, అన్నిక ఎదుగుదల వేరు. ఇప్పుడు విశ్వాసి బలంగా ఉండాలా, అన్యుడు బలంగా ఉండాలా? ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాలా, ఎవరు బలంగా ఉండాలా? విజయరాజ్, మనం బలంగా ఉండాలా, సైతాన్ బలంగా ఉండాలా? విశ్వాసి ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ మీద ఫిలిప్స్ హెచ్చయిందంట, అంటే వాళ్ళు హెచ్చిపోయినారు. అంటే కొన్ని పరిస్థితులు వస్తాయి మనకు. ఎవడని కొట్లాడుకున్నప్పుడు వాడిని కొట్లాడక చేతగాక రే మా వాళ్ళు పిలుచుకొస్తుంది ఇంటికి వచ్చేస్తాడు. వాడు కొట్లాడి చేతగాక ఏమంటారక్క మరి అక్క మా వాళ్ళు వస్తారు తట్టుకు దండి మంది, వాడు మా ఆటో కట్టుకొని తీసుకొని వస్తాడు. మా వాడు ఏమని కొట్టి 5-6 మంది ఉన్నారు. ఇక 5-6 మందిలో ఒక అడుగురు పోరాడానికి నీ సమస్య మేము ఎందుకు వస్తారంటారు. ఉత్తమ అంటాడు, పలికి వస్తాడు, ఆడు జయించలేక బయటకు వస్తాడు. అందుకు అన్యుల చేయి బలంగా ఉంది కాబట్టి. అందుకని ఇక్కడ మనం గమనించాలా, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడకపోతే దేవుడు ఎవరికి అప్పగించేసాడు? ఇక్కడ నిన్ను కూడా అన్యులకు అప్పగించి దేవుడు మాట్లాడడం మానేస్తాడు కొంతకాలం, మనమై పశ్చాత్తాపడినప్పుడు. అందుకంటాడు 2వ దినవృత్తాంత 33వ అధ్యాయంలో ఒక మాట అది చూస్తాం, ముగిచ్చేస్తాం. 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. అయిపోయి ఇంకా పరిస్థితులు అన్నీ రకరకాలు ఉన్నాయి. అంటే విషయం ఏం చెప్తున్నంటే, మనస్సే జీవితంలో మనస్సే మరి దేవునికి వ్యతిరేకంగా నడిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవాలయములు మరి విగ్రహములు బలిపీఠను కట్టి రకరకాలు పెట్టి పాపం చేస్తూ వచ్చాడు.
దేవునికి విరోధంగా నడుస్తొచ్చాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ మనష్షేను ఎవరికి అప్పగించాడంట? ఇక్కడ అష్షూరురాజుకి అప్పగించాడు. ఎవరికంట? అష్షూరురాజుకు. అందుకని సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను. మనిషి తప్పించిపోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో అయిపోయా. అది ఇక్కడ 12వ సంవత్సరాలకి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుడి సన్నిధితో బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడైనాడు మనిషే అంటే అంతవరకు తెలుసుకోలే. ఎప్పటి వరకు? గొలుసులతో పడి పోలీస్ స్టేషన్లో పడి అందరూ బుద్ధి రాదంట. నిజమా కదా? ఎక్కడ పడతారు విశ్వాసులు? కొట్లాడుకొని చేసుకొని అన్ని పంచాయతీలు పెట్టుకున్నాడు, లేదా పెద్దల దగ్గర పంచాయతీ చేసుకొని. ఎందుకు పంచాయతీ? మనకి ఎవరికి పంచాయతీ చెప్పాలా? మన కుటుంబంలో భార్యాభర్తలు సమాధానంగా దైవికంగా ఉన్నప్పుడు ఎవరు మనకు పంచాయతీ ఎందుకు అవసరం? ఎందుకు? దేవునికి విరోధంగా నడుచుకొని ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడే అప్పగిస్తాడు. తీసుకుపోరని లోపల పడేసుకోపోని చెప్పి ఎవరిని. ఒకప్పుడు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా నమస్కారం అనేవాళ్ళు మనల్ని, దేవుని పిల్లలంటే ఎక్కడ ఇస్తుంటే. ఇప్పుడు పోతే ఏమంటారు తెచ్చా? ఏమొచ్చినా ఏమి పోయా చూసినాం కానీ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అంతా నేర్చుకున్నారు. అమ్మో అంత రొక్కం ఉంది దగ్గర అని. అంతా దీని మీద నడుస్తుంది. విశ్వాస సంఘం దేని మీద నడుస్తుంది? ఆత్మీయంగా లేదు కొంత. అందుకనే మనం అది పక్కన పెట్టేసి ఆత్మీయంగా నడుచుకుందాం. మనం అందరూ అట్లున్నారని కాదు, మన కొరకు మనము. అందుకనే మనస్సే దేవునికి లోబలేని కారణాన్ని బట్టి, తను హృదయంలో తప్పిపోయిన కారణాన్ని బట్టి, వ్యతిరేకంగా నడిచిన కారణాన్ని బట్టి అష్షూరురాజుకి అప్పగించిన అతడు గొలుసులతో బంధించుకొని మీరంటే బుద్ధి నేర్పినాడు అక్కడ దేవుడు. మనం అంతవరకు రాకుండా ప్రభు దగ్గర తిరిగి ప్రభువా నన్ను అన్యులకు అప్పగింది. అందుకనే దావీదు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాడు. ఏమని? దేవా నన్ను అన్యులకు అప్పగించద్దు ప్రభు అంటాడు. ప్రార్థన చేస్తాడు. నా శత్రువుల చేతికి నన్ను అప్పగించకు ప్రభువా. నా శత్రువు దావీదు తెలిసిపోయింది బాగా. అంతా తెలుసుకొని దైవికంగా ఎదిగినాక తన ప్రార్థన, తన జీవితం, తన ప్రత్యేకత అన్నీ సిద్ధపడతాయి. తర్వాత రాజ్యం స్థిరపరచుకున్నాడు. కుమారులను, కుటుంబంలో అందరికీ భక్తి విషయంలో అనేక. అందుకనే కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చిన దావీదుగా కత్తి పట్టలేదు, ఎప్పుడు కూడా ఏమీ అనలేదు, మౌనం అయిపోయినాడు. నేను చేసిన పాపాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చేటప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ వస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడిచ్చిన అనుభవాల్లో విశ్వాసంలో భ్రష్టులు కాకుండా యేసుప్రభు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరని నీ మటుకు నీవు నా మటుకు నేను తెలుసుకొని భక్తి విషయంలో మనం నిలిచినప్పుడు తప్పకుండా దేవుడు తిరిగి మనల్ని ఏం చేస్తాడు? ఇక్కడ సమకూరుస్తాడు. ఒకవేళ లేకపోతే దేవుడు అన్యులకు అప్పగిస్తాడు, నీ పక్కింటలకు అప్పగిస్తాడు, నీ వాళ్ళకి అప్పగిస్తాడు, ఇంకొకరికి అప్పగిస్తాడు, లేదా రకరకాలు అప్పగిస్తాడు. ఎందుకు ఇట్లా జరిగిందంటే ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఒక ఆయనకి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితేనే ఆయన పోయి హాస్పిటల్ పరామర్శించాలా, లేకపోతే ఏం చెప్పాలా? అట్లనేనా? నువ్వు మందిరం నీకు పని చెప్పినావు కదా, నువ్వు ఎట్లా వెళ్ళిపోయినావు అన్నాడు. పోయి అక్కడ బుద్ధి నేర్చుకున్నాడంట ఆయన. అసలుకి అయ్యయ్యో పాపము, అయ్యయ్యో యాక్సిడెంట్ అయింది, ఎందుకు జరిగింది, ఎట్లయింది అని అక్కడ చాలామంది సానుభూతి చెప్తారు. కానీ సేవకుడు ఏమన్నాడంట, నీకు అదంతా క్లీన్ మెయిన్ చెప్పినాను కదా, ఎందుకు పోయినామంటే ఆయనకు పక్కన ఒక ఒత్తిడి వచ్చింది కాబట్టి ఇడిచిపెట్టాడు, వాడేసిపోయినాడు. అందుకే అంటే ఆడ బుద్ధి నేర్చుకుని దేవుడు కొన్నిసార్లు మనకేం నేర్పిస్తాడు? దేని ద్వారా? ఏం రఘువేల్? షాక్ కొట్టడం ద్వారా. అబ్బబ్బబ్బో షాక్ కొట్టిందంటే నువ్వు ఫీజు సరిగ్గా అది ఆఫ్ చేసుకొని చేసినా కానీ షాక్ కొట్టింది, ఇప్పుడు తెలుసుకో జ్ఞానం అంటాడు. యాక్సిడెంట్ అయింది అనుకో, ఎందుకు యాక్సిడెంట్ అంటే నువ్వు నా మాట లేదు కానీ కొన్నిసార్లు నేర్చుకోవడానికి, నీకు విద్యార్థి నేర్చుకోవడానికి యాక్సిడెంట్గా మరణానికి అప్పగించాలి, యాక్సిడెంట్కి అప్పగించినాడు. కొన్నిసార్లు మనం కొన్ని పొరపాట్లు కొన్నిసార్లు జరుగుతుంటాయి, సమస్యలు ఎందుకు మనం తెలుసుకోవాలి. ఇంట్లో పోయి కూర్చొని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది? ప్రభువా నా కుటుంబాన్ని నన్ను అన్యులకు అప్పగించద్దు, నేను నా ఇంటి వారు నిన్ను ప్రేమించి సేవించినట్టుగా సహాయం చేయి, నా కుటుంబం ద్వారా నీకు మహిమ తెలిసాయి ప్రభువా, మేము తెలిసి తెలియక చేసిన పొరపాటు క్షమించని క్షమాపణ అడగాల. దేవుని ఇంట్లో దైవికమైన విధానంలో ఎదగాలి. విశ్వాస భ్రష్టులమైపోయినామంటే నేను చేత కాదు, నేను ప్రార్థన చేసుకోలేను, నేను నాకు వాక్యం చదువుకోలేను. మా ఇంట్లో రాత్రి 11 అయినా కానీ ఒకసారి ఏదైనా ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేసుకొని అన్నీ అయిపోయినాక పడుకుంటాం. ప్రార్థన చేయకపోతే భయం, దేవుని క్రమంలో తొలగిపోతాం. తొలిపోయిన వారం
దేవుని దుఃఖపెట్టిన వారం. అందుకని టైం ఎంతైనా కానీ ఒకవేళ పన్నుండి మాట్లాడినా ఆ టైంకి అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుని ఆ 12 అవుతుంది ముగించు. ఎందుకంటే మన కుటుంబంగా మనము ఆత్మీయంగా కట్టబడాలి. ఒకవేళ మన విశ్వాసము మనం పోగొట్టుకొని మనం భ్రష్టత్వంలో వెళ్ళిపోయినామంటే జరిగే పరిస్థితి వారిని ఆశ్రయించి వీరిని ఆశ్రయించి అక్కడ పోయి ఇక్కడ పోయి లోకంలో కలిసిపోయి లోకంలో సంతోషం, మందిరంలే, ప్రార్థనలే, ఏమిలే, మీటింగ్లే, వచ్చేదిలే, మనసు చూస్తే మనం తప్పించుకొని అట్లా పోయేది, ఈ సందులో పోయేది, ఆ గుందులో పోయేది, లాస్ట్కి ఏమైనా దిక్కెవరు? అందుకనే వద్దు. నిన్ను దేవుడే బలపరచాలి, నిన్ను దేవుడే ఆదరించాలి. నన్ను ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపం చేసుకొని దావీదు తెలియక తను తొందరపడినాడు, విశ్వాసం పోగొట్టుకున్నాడు, ఒంటరితనంలోకి వచ్చాడు, సలహాదారులు లేరు. ఈనాడు నీవు నేను కూడా కొన్నిసార్లు ఒంటరితనంలోకి వచ్చాము. అంతేకాకుండా సలహాదారులు లేరు, విశ్వాసం క్షీణించిపోతూ ఉంది. వారిని చూసి వీరిని చూసి వద్దు, వాళ్ళ వైపు వీళ్ళు చూడద్దు. ఎవరెట్లుంటే నీకేమి? నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నా మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ప్రభువును సేవిద్దాం, ప్రభు పరిచర్యకు సిద్ధపడదాం. దేవుని విషయంలో విశ్వాస భక్తిలో తగ్గిపోవద్దు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మలో ఉజ్జీవం కలిగి ప్రభు కొరకే మంచి తీర్మానం కలిగి ఉందుముగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు వింటూ వచ్చావు, దేవుడు నీకేం దర్శించాడు? ఏ విషయంలో దేవుడు నిన్ను దర్శించాడు? ఏ విషయంలో నేను పొరపాటు చేశాం? తిరిగి సమకూర్చుకొని ప్రభు కొరకే ఓ తీర్మానం కలిగి ఉందాం, ప్రార్థనలో ఉందాం. ఎందుకంటే విశ్వాసం అనేది దేవుడు లోకమును జయించాడు, లోకం జయించిన మన విశ్వాసం. నేను లోకమును జయించి లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకొని ప్రభు అన్నాడు. కాబట్టి నేను ధైర్యంగా ఉందాం, విశ్వాసములో మనము అంతకంతగా అభివృద్ధిలోకి వద్దాం, ఆత్మీయంగా బలపరచబడదాం. ఇతరులను విమర్శించేది కాదు, నేను దైవికంగా ఆత్మీయంగా ఉండి దైవికంగా ఉండడానికే దేవుడు మనకి ఈ మాటలు తీసుకొచ్చాడు. కాబట్టి మనము దావీదు యొక్క అనుభవంలో తిరిగి దావీదు తిరిగి దేవుని దగ్గర అప్పుడు విచారణకు వచ్చాడు. ప్రభువా, ఎప్పుడు 600 వ్యతిరేకమైనాక నేను ఈ దండును తరిమినలు నేను కలుసుకుందునా అంటే వెళ్ళలేదు, తప్పకుండా నీ వారిని దక్కించుకుందన్నాడు. ఎప్పుడు? దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు. నేను కూడా తిరిగి దేవుని దగ్గర మరలా తిరిగి వస్తాం. దేవుని ఇంట్లో తిరిగి పశ్చాత్తాపం సరిచేయబడే స్థలం. దేవుడు ఇక్కడ మనం దర్శించి దేవుడు మనం బలపరిచి ప్రత్యేకించుకొని ఇష్టపడుతున్నాడు. ఈ స్థలంలో వెళ్ళిపోకతలకి నీ తీర్మానం ఏంటో ఒక్కసారి జ్ఞాపం చేసుకో. అటు ఇటు తొలగిపోవద్దు, వాక్యమును త్రోసిపుచ్చవద్దు. వాక్యములు ఇంకా కొద్దిగా దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని వ్యక్తిగతంగా తీర్మానం చేసుకో. ఈ ఇంటిలో వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండు, అటు ఇటు చూడొద్దండి, ప్రార్థనలకు వెళ్ళండి, మోకరించండి, ప్రార్థనలో ఉందాం. ఒక నిమిషం.